ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే సందేశంతో నిలుస్తుంది. ఎయిడ్స్‌పై అవగాహన. హెచ్ఐవి ఉన్నవారితో మనసు మార్పు. అవును. ఇది వరల్డ్స్ ఎయిడ్స్ డే. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. దీని మూలం హెచ్ఐవి వైరస్. ఈ వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థ అయిన ఇమ్యూన్ సిస్టమ్‌ను బలహీనపరుస్తుంది. అంటే చిన్న జ్వరం, ఇన్ఫెక్షన్ కూడా మనిషిని తీవ్రంగా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ముఖ్యంగా హెచ్ఐవి వచ్చిన వారంటే తప్పు చేశారన్న భావన ఇది పెద్ద అపోహ. హెచ్ఐవి ఒక వైద్య పరిస్థితి మాత్రమే. ఆ వ్యక్తి కాదు. ఇది చాలా ముఖ్యం. హెచ్ఐవి ఎలా సోకుతుంది? రక్తం ద్వారా. రక్షణ లేకుండా శారీరక సంబంధం ద్వారా. ఉపయోగించిన సూదులు, రేజర్‌లు ఉపయోగించడం వల్ల. తల్లికి హెచ్ఐవి ఉంటే ప్రసవ సమయంలో లేదా పాలు తాగేటప్పుడు, కానీ పిల్లలకు కూడా వస్తుంది. ప్రపంచం 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటుంది. 3 ప్రధాన లక్ష్యాలు అవేర్‌నెస్ ప్రజల్లో అవగాహన పెంచడం, సపోర్ట్ హెచ్ఐవి ఉన్నవారికి మానసిక బలం ఇవ్వడం, ప్రివెన్షన్ కొత్త కేసులు తగ్గించడం. అదే సమయంలో హెచ్ఐవి ఉన్నవారిపై విపక్షను తగ్గించుకోవడం కూడా ప్రధాన లక్ష్యం. హెచ్ఐవి యొక్క ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం, అలసట, గొంతు నొప్పిలా ఉంటాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాతే అసలు సమస్యలు కనిపిస్తాయి. అందులో టెస్టింగ్ చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ ఉందా అంటే అవును. ఇప్పుడు ఏఆర్‌టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఉంది. ఈ మందులు సమయానికి తీసుకుంటే మనిషికి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలరు. హెచ్ఐవి వైరస్ ఆల్మోస్ట్ డిటెక్ట్ కాని స్థాయికి తగ్గిపోతుంది. ఇతరులకు సోకే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. హెచ్ఐవిని నివారించడం చాలా సులభం. సేఫ్ రిలేషన్‌షిప్స్, అన్‌యూజ్డ్ నీడిల్స్ ఓన్లీ, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ముందు పరీక్షలు, రెగ్యులర్ హెచ్ఐవి టెస్టింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్ మ్యాండేటరీ టెస్టింగ్. ఇవి పాటిస్తే హెచ్ఐవి ఆల్మోస్ట్ పూర్తిగా నివారించవచ్చు. హెచ్ఐవి ఉన్నవారిని దూరం పెట్టడం కాదే, వారికి మనసులో నమ్మకం ఇవ్వాలి. వారిని అవగాహనతో, ప్రేమతో అర్థం చేసుకోవాలి. వైరస్‌ను ద్వేషించండి, వ్యక్తిని కాదు. ఈ వరల్డ్స్ ఎయిడ్స్ డే మనందరికీ ఒకే మాట చెప్పాలి. అవగాహన మన రక్షణ, మన దమ్ము, ఎవరో ప్రాణం. స్టే అవేర్, స్టే సేఫ్, స్టే హ్యూమన్.